ఇండియాలో మనందరికీ రైస్ స్టేపుల్ ఫుడ్. రైస్లో కొన్ని పేర్లు వినే ఉంటారు. బాసుమతి, మొలకొలుకులు, పూసా, సోనా మసూరి, జాస్మిన్, సురేఖ. ఇండియాలో ఒకప్పుడు 1,00,000 వెరైటీస్ ఆఫ్ గ్రెయిన్స్ ఉండేవి. ఒక వెరైటీ ఆఫ్ గ్రెయిన్ పండించే రైతు చచ్చిపోతే ఆ గ్రెయిన్ మాయమైపోద్ది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు దాన్ని పండించరు, పిల్లలు మర్చిపోతే అంతే. అలా ఎన్నో గ్రెయిన్స్ మాయమైపోయాయి. తర్వాత 40,000 గ్రెయిన్స్ మిగిలాయి. గత 50 ఏళ్లలో అవి కూడా కనుమరుగైపోయి ఇప్పుడు 6,000 మిగిలాయి. అందులో ఒక గ్రెయిన్ గురించి మీకు చెప్పాలి. దాని పేరు రాజముడి రైస్. ఇది కర్ణాటకలో పుట్టింది. కర్ణాటకలో పూర్వం రైతులు పన్ను కట్టడానికి డబ్బులు లేకపోతే ఈ రాజముడి రైస్తో కట్టాడు. అంటే దాన్ని అప్పట్లో కరెన్సీగా భావించేవాడు. అంత వాల్యుబుల్ రైస్ అని అర్థం. ఈ రాజముడి రైస్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, హై ఇన్ జింక్ అండ్ లో గ్లైసమిక్. దీనివల్ల మన ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. డయాబెటిక్ ఉన్నాడు తప్పనిసరిగా తినాలి. ఇది ఎలా వండాలో చెప్తాను. దీన్ని కుక్కర్లో పెట్టి వండకూడదు. పాత రోజుల్లాగా ఎసరు పెట్టి వండాలి. ముందు 4 నుండి 6 గంటలు ఈ బియ్యాన్ని నీళ్ళల్లో నానబెట్టాలి. ఆ తర్వాత ఎసరు పెట్టి వండుకోవాలి. గంజి వార్చి ఆ గంజిని దాచుకోండి. సాయంత్రం పూట ఆ గంజి తాగండి, లేదా ఆ గంజిలో వెజిటబుల్స్ యాడ్ చేసి సూప్ చేసుకోండి. ఈ రైస్ని మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఒక్క 10 కేజీలు కొని వాడండి, మీకే అర్థమవుద్ది. మనం తినే తిండి వల్ల ఎన్నో జబ్బులు తగ్గుతాయి. కొన్నాళ్ళు మీరు తినే ఆ వైట్ రైస్ పక్కన పెట్టి ఈ రెడ్ రైస్ తినండి. దాని పేరు రాజముడి. రాజుగారికి ముడిగా చెల్లించిన బియ్యం.